మా కుల పెద్ద అని చెప్పాలి. ఎందుకంటే నిర్మాతల్లో అంత ఉన్నత స్థాయికి ఎదిగినవాడు ఇవాళ ఎవరు లేరు, ఇక త్వరలో ఎవరు రాబోరు. ఈయనతో మా కుటుంబానికి ఒక 35 ఏళ్ల సంబంధం, 40 ఏళ్ల సంబంధం ఉంటుంది. మా నాన్నగారు ఆయన దగ్గర అన్ని పిక్చర్లోనే యాక్ట్ చేసేవాళ్ళు, రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్ళు కాదు ఆయన దగ్గర నుంచి. ఏంటంటే ఏదైనా ఒక మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా కొనాల్సి వచ్చినప్పుడు ఆయన దగ్గర రెమ్యూనరేషన్ దాచుకుందామని చెప్పి 2-3 సినిమాలకి ఆయన దగ్గర ఉంచి తీసుకునేవారు. ఇది మా చిన్నప్పుడు చెప్పేవారు. అంటే అప్పటి నుంచి ఎటువంటి క్యారెక్టర్ ఆయన మెయింటైన్ చేశారు. ఆ తర్వాత మేమందరం ఆయనతోటి ఆయన అంత ఎత్తి ఎదగలమా అని ఆయన ఒక ఇన్స్పిరేషన్గా ఎదుగుతూ వచ్చాం. అంటే 70s, 80s ఎవరు ఆంధ్ర నుంచి సినిమా తీద్దామని బయలుదేరినా నేను ఒక రామానాయుడు అవ్వాలి అనే ఒక ఇన్స్పిరేషన్ తోటి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేవారు. అటువంటి వ్యక్తి కొన్నాళ్ళుగా లేడని అనుకున్నామేమో, కానీ నిన్న సడన్గా వినేటప్పటికీ ఒక షాక్ కింద అయిందనమాట. అంటే మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాం కానీ ప్రిపేర్ అవ్వలేకపోయాం అటువంటి వ్యక్తిని వదలడానికి. అరవిందో అని నన్ను అలా ఆయన పిలుచుకోవడమే మాటమాటికి గుర్తొస్తుంది. ఈయన 100 సంవత్సరాలు 100 సినిమాలు పైన తీయడం కాదు, ఒక 100 సంవత్సరాల పాటు ఈ ఎంటర్టైన్మెంట్ రంగంలో నిలిచిపోయే ఉత్తీర్ణ స్థాయికి చెందినవారు. మా కుటుంబ అదృష్టం ఏంటంటే ఆయనతోటి ఇటువంటి జర్నీ చేయడం. ఆయనకి మాకు సంబంధం ఎటువంటిది అనడానికి, నిన్న చిరంజీవి గారు అమెరికా వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్లో ఈ ఫోన్ వచ్చింది, రామానాయుడు గారు ఇక లేరు అని. ఆయనను మా చెల్లెలు తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చి వారిని దర్శించుకునే తర్వాత వెళ్ళారు. అంటే ఇంకొక గంట లేట్ అయినా కూడా విపరీతమైన బాధ ఉండేది చిరంజీవి గారికి. అటువంటిది లేకుండా ఇటువంటివన్నీ గుర్తు రావట్లేదు, కానీ ఆయనకి మాకు ఉండే సన్నిహిత్యంలో అనేక సంఘటనలు.